ఈరోజు వంట సాబుదానా చల్ల పునుగులు. ఒక కప్పు సాబుదానాలు తీసుకొని కడుక్కొని పెట్టుకోవాలి. కడుక్కున్నాక అదే గిన్నెతోటి 2 గిన్నెల పెరుగు, 1 గిన్నె నీళ్లు పోసుకొని మంచిగా కలుపుకోవాలి. సాబుదానాలు కలిపి మూత పెట్టి 4 గంటలు నానబెట్టుకోవాలి. 4 గంటలు నానిన సాబుదానాలలో ఒక పచ్చిమిరపకాయలు, 2-3 ఎల్లిపాయలు, అల్లం ముక్క, కొంచెం ఉప్పు వేసుకొని కచ్చపక్క మిక్సీ చేసుకొని సాబుదానాలలో కలుపుకోవాలి. కట్ చేసిన 2 ఉల్లిగడ్డ ముక్కలు, కల్లెమాకు, కొత్తిమీర వేసి కలుపుకొని తగినంత బియ్యం పిండి, చిటికెడు సోడా వేసుకొని కలుపుకోవాలి. ఇది మనం కలుపుకునేటప్పుడు మరీ పలచగా మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. మనం పొయ్యి మీద కడాయి పెట్టి కొంచెం నూనె పోసుకోవాలి. నూనె కాగినాక చిన్న చిన్న పునుగుల్లాగా అన్నీ వేసుకోవాలి. ఇవి మీడియం ఫ్లేమ్లోనే మొత్తం వేగే వరకు గోలించుకోవాలి. ఇంబటే కదపొద్దు. ఒక 2 నిమిషాల తర్వాత కదపాలి జల్లిగంటతోటి. నేను వీడియోలో చూపించే కలర్ వచ్చినాక వడగెళ్ళ పెట్టి ఒక టిష్యూ పేపర్ పెట్టి ఒక ప్లేట్లో వేసుకోండి. పునుగులు రెడీ. దీనికి కావాల్సిన టమాటా చట్నీ ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం. దానికోసము పక్కన పొయ్యి వెలిగించి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం నూనె వేసుకొని పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, టమాటోలు, కొత్తిమీర కాడలతోనే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనియాలి. ఒకసారి మనం మూత తీసి మగ్గిందా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మొత్తం చల్లగా అయినాక మిక్సీలో వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకుంటే కొత్తిమీర టమాటా చట్నీ రెడీ. ఉదయం నానబెట్టుకొని పిల్లలు వచ్చే వరకు మీరు కూడా చేసుకొని ట్రై చేయండి.